హాయ్ అండి. చికెన్ బంగాళాదుంప మామిడికాయ కర్రీ ఎలా చేశారంటే అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఏ కూరలైనా ఇలా మామిడికాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 పెద్ద బంగాళాదుంపలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక మామిడికాయ తీసుకొని సన్నగా తురుముకోవాలి. పావు కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మసాలాకు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 యాలక్కాయ, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. నేను పారం కోడి మాంసం తీసుకున్నాను, బ్రాయిలర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత కారం 3 స్పూన్లు, సాల్ట్ 2 స్పూన్లు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 విజిల్స్ వేయించుకోవాలి. నాలుగు విజిల్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా పేస్ట్ చేసుకున్నది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని గ్యాస్ కట్ విజిల్ పెట్టకుండా మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు
ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకుని చికెన్ బంగాళాదుంప మామిడికాయ కర్రీ రెడీ. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.